బ్రేకింగ్ న్యూస్ భద్రాచలంలో 15 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. శిథిలాల కింది నుంచి హాస్పిటల్కు తరలించిన కామేశ్వరరావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. శిథిలాల కిందే ఉపేందర్ అనే కూలీ చిక్కుకున్నాడు. మొత్తం 2 కూలీలే ఉన్నారని అధికారులు చెబుతుంటే స్థానికులు మాత్రం 4 పనికి వెళ్లారంటున్నారు. 30 సంవత్సరాల పాత భవనంపైనే కొత్తగా నిర్మాణం మొదలుపెట్టడం వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. భద్రాచలంలో 15 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి. అయితే 2 మాత్రమే పనికి వెళ్లారు అంటుంటే స్థానికులు మాత్రం 4 వెళ్లారు అంటున్నారు. ఆల్రెడీ ఒకరు మృతి చెందడం జరిగింది, మరొకరు అక్కడే శిథిలాల కింద నుంచి తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అసలు అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ప్రసూన అయితే ఈ శ్రీపాదరావు అనేటువంటి వ్యక్తి అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నటువంటి 6 అంతస్తుల బిల్డింగ్ అయితే పేకమెడలా కూలిపోయినటువంటి విషయం మనకు తెలిసిందే. గత 15 గంటలుగా కూడా ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది, పోలీసులు, ఇతరాతర సిబ్బంది కూడా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే చేపడతా ఉన్నారు. ఇక్కడ సుమారుగా 3-4 ఎగ్జావేటర్స్తో కూడా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే చేపడతా ఉన్నారు. ఆ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా బిల్డింగ్లో ఉన్నటువంటి ఐరన్ రాడ్స్ అన్ని కూడా వాళ్ళకు అధికారులకు ఒక చికాగ్గా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అవి దాంట్లో ఉన్నటువంటి సిమెంట్ ఏదైతే కాంక్రీట్ మెటీరియల్ అదంతా కూడా బయటకు వస్తుంది, కానీ ఆ ఐరన్ రాడ్స్ మాత్రం బయటకు అయితే రావట్లేదు. దానికి సంబంధించి గ్యాస్ కట్టర్స్ని కూడా తీసుకొచ్చి ఆ ఐరన్ రాడ్స్ అన్నింటిని కూడా ఫైర్ సిబ్బంది, అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులంతా కూడా చాకచక్యంగా ఆ గ్యాస్ కట్టర్స్తో ఐరన్ రాడ్స్ అన్నింటిని కూడా కట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే శిథిలాల కింద ఇంకొక వ్యక్తి కూడా ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. కానీ స్థానికులు మాత్రం 4 వ్యక్తులు పనికి వచ్చారు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి 2:30 గంటల సమయంలో కూడా కామేశ్వరరావు అనేటువంటి ఒక కూలీని కూడా బయటకైతే తీశారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఆయనని హాస్పిటల్కు తరలించి చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించగా చికిత్స అనంతరం అయితే చికిత్స పొందుతూనే కామేశ్వరరావు కూడా మృతి చెందినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక ఉపేందర్ అనేటువంటి మరొక కూలీ కూడా ఈ భవనాల కింద, ఈ శిథిలాల కింద ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా నిన్న అటు ఎస్పీ అలాగే కలెక్టర్కు సంబంధించినటువంటి వాహనాలకు అడ్డుపడి కూడా మా కుటుంబ సభ్యులను మేము ఎప్పుడు చూస్తాం, ఎప్పుడు కలుస్తాం, ఖచ్చితంగా మీరు వాళ్లకు ప్రాణాలతో వాళ్ళని బయటకు తీసుకురావాలంటూ కూడా ఈ అధికారుల వాహనాలకు అడ్డుపడి కూడా కొంత ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి మాత్రం ఈ 15 గంటలుగా కూడా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. గ్యాస్ కట్టర్స్ మనం చూడొచ్చు, ఆ గ్యాస్కు సంబంధించినటువంటి కట్టర్స్ కూడా తీసుకొచ్చి అడ్డుగా ఉన్నటువంటి ఊచలు ఏవైతే ఉంటాయో మొత్తం ఐరన్ రాడ్స్ అన్నింటిని కూడా కట్ చేస్తూ ఉన్నారు. మరోపక్క ఒక్కొక్క ఏదైతే ఒక్కొక్క మూల నుంచి కూడా పూర్తిగా బిల్డింగ్స్ని ధ్వంసం చేసుకుంటూ ఆ శిథిలాలన్నింటినీ కూడా ఎగ్జావేటర్స్ ధ్వంసం చేసుకుంటూ లోపలికైతే వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక వ్యక్తిని కూలిని బయటకైతే తీసుకొచ్చారు. సో లోపల ఉన్నటువంటి మరొక వ్యక్తి కోసం కూడా నిర్విరామంగా అయితే బృందాలన్నీ కూడా, రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా ఆ బృందాలు అయితే పనిచేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆ ఎగ్జావేటర్స్తోని ముందు వాటన్నిటిని, ఆ శిథిలాలని బీమ్స్ ఏవైతే మన బిల్డింగ్స్కు సంబంధించినటువంటి స్లాబ్స్కు సంబంధించినటువంటి బీమ్స్, ఇతర మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని అన్నింటిని కూడా కూలగొట్టిన తర్వాత, మొత్తం అంతా బద్దలు కొట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మరొక ఎగ్జావేటర్తో దాన్ని బయటికి తీసేటువంటి కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. గత 15 గంటలుగా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే నిరంతరంగా కూడా సాగుతూ ఉంది. నిన్న రాత్రి 2 గంటల వరకు కూడా, 2:30 గంటల వరకు కూడా జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీ కూడా ఈ యొక్క ఆపరేషన్లో పాల్పంచుకొని ఇక్కడే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ప్రస్తుతం. సో మరొక గంటన్నర పాటు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగితే తర్వాత ఆ పర్సన్ అయితే బయటికి తీసేటువంటి, ఆ ఉపేందర్ అనేటువంటి పర్సన్ అయితే బయటికి తీసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో కొంతమంది సిబ్బంది కూడా ఉన్నారు, అలాగే ఇంజనీర్ కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం సార్, ఎలా జరుగుతుంది సార్ రెస్క్యూ ఆపరేషన్? చాలా బాగా జరుగుతుందండి. ప్లీజ్ సార్, ఇప్పుడు ఆ పర్సన్ని బయటికి తీసేటువంటి ఛాన్స్ ఉందా సార్? ఉందండి చేయడానికి. సో వాళ్ళు ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్లో అయితే నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతంగా. ఖచ్చితంగా ఆ లోపల చిక్కుకున్నటువంటి వ్యక్తిని కూడా బయటికి తీస్తామన్నటువంటి ఆ ధైర్యంగా అయితే చెప్తా ఉన్నారు. బట్ ఇప్పటికే నిన్న రాత్రి బయటికి తీసినటువంటి కామేశ్వరరావు అనేటువంటి వ్యక్తి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో బయటికి తీశారు. చికిత్స ముందు ఆయన కూడా ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోపల ఉన్నటువంటి ఉపేందర్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఈ ఘటనా స్థలానికి చేరుకొని ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరైతే ఉపేందర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆయన ప్రాణాలతో బయటికి తీసుకురావాలని చెప్పేసి కూడా సిబ్బందిని వేడుకుంటా ఉన్నారు. అలాగే ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తులు అయితే చేస్తూ ఉన్నారు. సో మరీ ముఖ్యంగా ఇక్కడ సుమారుగా 65 నుంచి 70 మంది ఎన్డీఆర్ఎఫ్ అలాగే పోలీసులు
ఇతరత్ర సిబ్బంది, ఫైర్ సిబ్బంది కూడా మొత్తం ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో అయితే పాల్పంచుకొని గత 15 గంటలుగా కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. సో ఎట్టకేలకి అందరూ కూడా ఖచ్చితంగా లోపల ఉన్నటువంటి వ్యక్తులు అయితే ప్రాణాలతో బయటపడాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న వాళ్ళు. అలాగే అధికారులు కూడా ఖచ్చితంగా లోపల ఉన్నటువంటి వ్యక్తులను అయితే ప్రాణాలతో బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అటు ఇంజనీర్లు కావచ్చు, ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు. కానీ చూడాలి మరి ఇంకా ఎంతసేపు కొనసాగుతుంది ఆపరేషన్ అనేది మాత్రం మనకి పూర్తి వివరాలు అయితే అధికారులు చెప్పట్లేదు. బట్ వాళ్ళ పనిలో వాళ్ళైతే నిమగ్నమై ఉన్నారు. కానీ స్థానికంగా ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇలాంటి బిల్డింగ్స్ అన్నీ కూడా ఇంకా 65 నుంచి 70 బిల్డింగ్స్ కూడా అధికారులు ఈ భద్రాచలంలో గుర్తించినట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ A1/70కి సంబంధించినటువంటి యాక్ట్ ఉంటుంది, గిరిజనులకు సంబంధించినటువంటి యాక్ట్ ఉంటుంది. కాబట్టి కేవలం G+1గా మాత్రమే బిల్డింగ్స్ అనేటివి కన్స్ట్రక్ట్ చేయాలి. సో అది కాదు అని చెప్పేసి అధికారుల తర్వాత దాన్ని సవరించి G+2కు తీసుకొచ్చారు. G+2 తర్వాత ఇది G+2కి పర్మిషన్ తీసుకొని ఏకంగా ఒక్కదాని మీద G+2 మీద 6-7 అంతస్తులు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాంటి బిల్డింగే ఇది ఒకటి. శ్రీపాదరావు అనేటువంటి వ్యక్తి మనకు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తూ కూడా ఒక్కసారిగా కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అలాంటి బిల్డింగ్స్, ఇలాంటి ఎవరైతే అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న బిల్డింగ్స్ ఉన్నాయో అవి అధికారులు గుర్తించేటువంటి పనిలో పడ్డారు. ఇప్పటికే 65 నుంచి 70 బిల్డింగ్స్ని కూడా అధికారులు అయితే గుర్తించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇదే రీతిలో ఎలాగైతే కూలిపోయేటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి బిల్డింగ్స్, అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా అధికారులు అయితే గుర్తిస్తూ ఉన్నారు. ఒకవేళ చట్టపరమైనటువంటి చర్యలు కూడా ఆ బిల్డింగ్స్ మీద తీసుకుంటామని అధికారులు చెప్తా ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళే డిమాలిష్ చేసుకుంటే ఓకే, లేదంటే ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచే వాటిని నిలమట్టం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ దారుణమైనటువంటి విషయం ఏంటంటే ప్రసూన విజయ్, అక్కడ విజువల్స్ లో చూస్తే అంత ఈజీగా క్లియర్ అయ్యేలా కనిపించడం లేదు. మొత్తంగా కూడా అక్కడ శిథిలాలు క్లియర్ చేయడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అక్కడ ఉపేందర్ కుటుంబ సభ్యులైతే అతన్ని ఎలైవ్ గా బయటికి తీసుకురావాలి అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఉపేందర్ని అధికారులు ఏమంటున్నారు? అసలు ఉపేందర్ను బయటకు తీసుకురావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది అంటున్నారు? ఉపేందర్ దాంట్లో ఈ బిల్డింగ్ శిథిలాల్లో చిక్కుకొని సుమారుగా 16 గంటలు అయితే కావస్తా ఉంది. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఖచ్చితంగా ఆయన్ని ప్రాణాలతో బయటికి తీసుకురావాలని చెప్పేసి కూడా అధికారులకు అయితే విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. అటు ఎస్పీకి, జిల్లా ఎస్పీకి, జిల్లా కలెక్టర్కి కూడా విజ్ఞప్తులు అయితే చేస్తూ ఉన్నారు. అయితే స్థానికంగా ఇక్కడ మనం పరిస్థితి చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోజంతా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే భవనంలో పనులు మొత్తం కూడా భవనం అంతటా కూడా పనులు జరుగుతాయి. కాబట్టి ఈ చివరనకు కూలీలు ఉంటే మాత్రం త్వరగా వాళ్ళని బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ చెప్తా ఉన్నారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చెప్తా ఉన్నాయి. ఒకవేళ కనుక బిల్డింగ్కు ఆ చివర కనుక ఉంటే కొంత లేట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్తా ఉన్నారు ఫస్ట్. ఎందుకంటే ఆ 3 చివర్లు అంటే 3 వైపులా కూడా బిల్డింగ్స్ ఉన్నాయి, ఈ ఒక్క వైపు మాత్రమే ఖాళీగా ఉంది. సో ఈ ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్ నుంచే ఇటు ఎగ్జోవేటర్స్ అన్ని కూడా ప్రొక్లైనర్ల సాయంతో కూడా బిల్డింగ్ని విచ్ఛిన్నం చేస్తూ కూడా లోపలికి చొచ్చుకెళ్తూ ప్రొక్లైనర్స్ కూలీల కోసం అయితే వాళ్ళు అన్వేషిస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఈ చివరికి కనుక ఉంటే, ఒకవేళ వాళ్ళ అదృష్టవశాత్తు ఈ చివరికి ఉంటే కనుక ఖచ్చితంగా త్వరగా వాళ్ళని బయటికి తీసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ కనుక అటు చివరికి కానీ లేదా ఆ టెంపుల్ కనిపిస్తూ ఉంది కదా, ఆ చివరికి కానీ ఉంటే కాస్త లేట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు ప్రస్తుతం. మరి ఎట్టకేలకు మాత్రం వాళ్ళని మాత్రం ప్రాణాలతోనే బయటికి తీసుకొస్తామని చెప్పేసి అధికారులు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాలతో బయటకు రావాలని చెప్పేసి కూడా కోరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం. రైట్ విజయ్, థ్యాంక్ యూ.